నా పేరు డిపి శంకర్. మాది పాడేరు. విషయం ఏమిటంటే మెగా డిఎస్సి 2025లో మా షెడ్యూల్ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయ పోస్టులు జనరల్ డిఎస్సిలో కలపడం వల్ల మా ఏజెన్సీ నిరుద్యోగులు చాలా అన్యాయానికి గురవుతున్నారు. ఎందువలన అంటే సుమారు మా పాడేరు ఏజెన్సీకి చెందిన 450 పోస్టులు జనరల్ డిఎస్సిలో కలిపేయడం వలన మాకు జీవో నెంబర్ 3 రద్దు సాకుగా చూపించి 6% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ఇది షెడ్యూల్ ఏరియా చట్టాలకు విరుద్ధంగా ఉంది. దీంతో పాటు 170 యాక్ట్ కూడా ఉల్లంఘన జరుగుతుంది. చాలామంది నిరుద్యోగులు 75 మార్కులు వచ్చినా మాకు ఉద్యోగాలు కల్పించడం లేదు. ఐటీడీఏ పీఓ గారు అంటున్నారు మాకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం రాదు అని చులకనగా చూపి మాట్లాడుతున్నారు. 12,000 మంది అభ్యర్థులు అప్లై చేసాము ఈ డిఎస్సిలో పాడేరు ఏజెన్సీ నుంచి. ఆ 12,000 మందికే ఎగ్జామ్ పెట్టి అందులో వచ్చిన మెరిట్ ప్రకారంగా ఉద్యోగాలు ఇస్తే మా వాళ్ళే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు కదా. ఈ పీఓ గారు అభివృద్ధి చేయడానికి వచ్చింది గిరిజనుల కోసమా లేకపోతే నాన్ ట్రైబల్స్ కోసమా? ఇది విషయాన్ని మాకు స్పష్టంగా తెలియజేయాలని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం. ఏజెన్సీ ఆదివాసీ నిరుద్యోగ సంఘం ఆదివాసీ హక్కుల ఉద్యోగాల సాధన కమిటీ సభ్యులు డివిజన్ ప్రెసిడెంట్ని. ఈరోజు విఆర్పురం మండలం రేకపల్లి గ్రామంలో ఆదివాస నిరుద్యోగులతోనూ జక్ నాయకులతోనూ అండ్ గిరిజన సంఘ నాయకులతోనూ ప్రజాప్రతినిధులతోనూ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోని చంద్రబాబు నాయుడు గారు పాడేరులో మాట ఇచ్చారు. గిరిజనులకు 100% రిజర్వేషన్ నేనే తీసుకొచ్చాను, మళ్ళీ మీకు నేనే చెయ్యాలని మాట ఇచ్చడం జరిగింది. ఆ మాట తక్షణమే నెరవేర్చుకోవాలని ఈ ఆదివాసులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మాటను వెంటనే చేయకపోతే ఆదివాసులు అందరూ కూడా మీపై తిరుగుబాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. కావున అదేవిధంగా ఈ విధంగానే మా హక్కుల్ని చాలా రాస్తూ ఉంటుంటే మేము చూస్తూ ఉన్నాం. మేము కూడా మీకు జవాబు చెప్పే తీరుతాం, విప్లవం చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కావున మా ఆదివాసుల నిరుద్యోగుల నుంచి జత నాయకుల నుంచి కూడా ఒకటే కోరుకుంటూ ఉన్నాం, మీరిచ్చిన మాటను తక్షణమే 100% రిజర్వేషన్ ఇవ్వాలని, అలాగే ప్రతి ఆదివాసీ హక్కును పటిష్టంగా అమలు చేయాలని మేము వినిపించుకున్నాం. ఆ కూటమి ప్రభుత్వానికి మేము ఇది ఒక్క మాట మీదే మేము వినిపించుకుంటున్నాం. కావున మీరు చెప్పుకుంటూ ఉంటున్నారు ఆదివాసులు అంటే మాకు చాలా ఇష్టమని. ఆ ఇష్టాన్ని ఇప్పుడే మీరు మా పైన చూపించాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.